హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. నిన్న రాత్రే అంటే ఎన్నాళ్ళుగానో డాక్టర్ కేఎల్ నారాయణ గారు శ్రీదుర్గ ఆర్ట్స్ పతాకం మీద నిర్మిస్తున్న భారీ ఎత్తు చిత్రం, భారీ బడ్జెట్ చిత్రం, భారీ తారాగణం చిత్రంగా పేరు పడ్డ ఎస్ఎస్ రాజమౌళి అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా చాలా కాలంగా అందరినీ టైటిల్ ఏంటి అని ఊరిస్తూ వచ్చింది. అండ్ అసలు రాజమౌళి గారికి అది ఒక అలవాటు. బాహుబలిలో ముందు ఒక చెయ్య ప్రజెంట్ చేసి ఒక రకంగా ఆశలని ఉత్సాహాన్ని రేకెత్తిస్తే, ఈసారి ఏంటంటే టైటిల్ ఇప్పటి వరకు కూడా అనౌన్స్ చేయకుండా అంటే ఆయన చాలా వర్క్ ఉంటుంది. ఆయన సినిమాలు మామూలుగా జరగవు, పెద్ద బ్రహ్మ ప్రళయం అనమాట. ఒక సినిమా బయటకు రావాలంటే దాని వెనకాతల వందల మంది వర్క్ చేస్తుంటారు అండ్ వేలాది మంది వర్క్ చేస్తారు. వందలాది మంది తాలూకు మేధస్సు అక్కడ పనిచేస్తుంటుంది. వాటన్నిటినీ క్రోడీకరించి సేకరించి వాటన్నిటినీ పోసి ఆయన ఒక సినిమాగా తీసుకురావడానికి ఒక బ్రహ్మ ప్రయత్నమే జరుగుతుంది. కాబట్టి ఆయన అంత జస్ట్ లైక్ దట్ ఏదో భరత్ అని నేను సినిమాలో మహేష్ బాబు గారి లాగా జస్ట్ లైక్ దట్ అది ఆయన చేయలేరు. కాబట్టి ఆ కావాల్సిన టైం ఆయన తీసుకున్నారు. ఆయన ఎంత టైం తీసుకున్నా సరే ఆయన ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, ఎప్పుడు ప్రకటిస్తారనే ఒక ఆతృత తాపత్రయంతో ఆ ఒక్క మహేష్ బాబు ఫ్యాన్స్ అని కాదు, రాజమౌళి గారికి సెపరేట్గా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాకి కంట్రీ వైడ్ వరల్డ్ వైడ్ కూడా రాజమౌళి అనే ఒక దానికి ఆయన ముద్ర వేస్తారు. చూడండి స్క్రీన్ మీద రాజమౌళి అనగానే చాక్ అని ఒక సౌండ్ వస్తుంది, స్టాంపింగ్ అనమాట. ఆ స్టాంపింగ్ ఆయనకి వచ్చేసింది మొత్తం వరల్డ్ వైడే. జేమ్స్ కెమెరూన్, స్పిల్బర్గ్ లాంటి వాళ్ళే సాహో బాబు నీకు దండం అని చెప్పినంత స్థాయి వచ్చిన ఒక దర్శకుడి తాలూకా సినిమా టైటిల్ అనౌన్స్ జరగాలంటే దాని వెనకాతలు జరిగే ల్యాబొరేటరీ వర్క్ అనండి, కెమిస్ట్రీ అనండి, దాని వెనకాతలు ఉండే రీకన్స్ట్రక్షన్ అనండి, ఎంత గొడవ ఉంటుంది అందులోని. కాబట్టి అదంతా జరిగిన తర్వాత నిన్న వారణాసి అనే టైటిల్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ వారణాసి అనే టైటిల్ ఎంత గొప్ప టైటిల్ అండి. అసలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో, భారతీయ ఆధ్యాత్మిక దైవికమైన కోణాలలో, అసలు ఈ ప్రపంచంలో ఉండే దైవ సంబంధమైన ఏ కార్యక్రమానికైనా సంబంధించి వారణాసి అనే మాటకున్న వైబ్రేషన్ మామూలు కాదు. ఏదో హరిశ్చంద్ర నాటకంలో పద్యం ఉంది, భక్త యోగ పదన్యాసి వారణాసి, భవదురిత శాస్త్ర వఖరాసి వారణాసి, పుణ్యధీతట సంభాతి వారణాసి. ఆ వారణాసి అన్న మాటకే మన మొత్తం హిందూ సంప్రదాయంలోనే ఒక గొప్ప స్థానం ఉంది. అలాంటి ఒక టైటిల్ని తీసుకొచ్చి సినిమాకి ఆయన అతికించి దాని మీద రాజమౌళి అని ఒక స్టాంప్ గుద్దడం అన్నదే ఈ సినిమాకి సంబంధించి మొట్టమొదటి బ్రేక్ త్రూ అనమాట. అంటే అందరూ ఫిక్స్ అయ్యారు వారణాసి. దానికి తోడు ఇంకా మహేష్ బాబు ఆ నంది మీద, అంటే మనం గంగిరెద్దు అంటాం, గంగిరెద్దుల వాళ్ళు అదే నంది, అటువంటి నందిని ఎక్కి త్రిశూలం పట్టుకుని, అంటే 3 గంటల 3 నిమిషాల 40 సెకండ్లు ఎంతో ఉంది ఆ టీజరు. దానిలోని ఒక నిమిషం దాటిపోయిన తర్వాత 1.5 మినిట్ దాటిన తర్వాత మహేష్ బాబు ఎంట్రన్స్ స్క్రీన్లో రావడం అన్నది, మళ్ళీ అందులో ఇంకో రకమైన ఆ మాత్రం 3 నిమిషాల 40 సెకండ్లో మళ్ళీ జనాల్ని టెన్షన్ పెట్టారు రాజమౌళి గారు. ఎప్పుడు మహేష్ బాబు ఎలాగ ఎంటర్ అవుతారని. నిన్న సరే ఫంక్షన్లోని కూడా అదేదో నంది మీద వస్తున్నట్టుగా ఒక ఇంపాక్ట్ స్క్రీన్ మీద అందరూ చూడడం జరిగింది. అండ్ అదే ఇందులోని మళ్ళీ నంది మీద రావడం, నంది మీద త్రిశూలం పట్టుకోవడం, ఇవన్నీ కూడా శివుడి క్యారెక్టర్కి సంబంధించిన సింబాలిక్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయడానికి రాజమౌళి గారు పన్నిన ఒక పన్నాగం. ఆ పన్నాగం అద్భుతంగా పండింది. ఆ ట్రైలర్లో కనుక మనం చూస్తే సరే, ఇంకా బిగినింగ్ దగ్గర నుంచి మాట్లాడాలంటే రాజమౌళి గారు టోటల్గా ఆకాశాన్ని భూమిని కలిపేశారు. ఖండాలని అడవుల్ని మొత్తం తీసుకొచ్చేశారు. ఆఫ్రికా అడవులు, అంటార్కిటా ఖండాలు, వాటిలో ఐస్బర్గ్స్, ఇవన్నీ అసలు ఎక్కడెక్కడ ఉన్నవి మనం ఇప్పటి వరకు ఎవరు విననివి కననివి వాటన్నిటినీ తీసుకొచ్చి నిజంగా వాళ్ళ ఫ్యామిలీకి అండి, నిజంగా నేను చెప్తున్నాను బికాజ్ ఐ నో దేర్ ఫ్యామిలీ వెరీ వెల్. అందరూ విజేంద్ర ప్రసాద్ గారు కానీ, కీరవాణి గారు కానీ, లేకపోతే శివశక్తి దత్తా గారు ఆయన కానీ, వీళ్ళందరూ రాజమౌళి గారి వరకు కూడా వాళ్ళకి మైథాలజీ మీద కానివ్వండి, పురాణాలు, మన తాలూకు ఉపనిషత్తులు, జాతకాలు, జ్యోతిష శాస్త్రాలు, దేవుళ్ళు, వీటికి సంబంధించి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందోనండి.
అంటే సినిమా అంటే వాళ్ళకి ఒక ప్రాణం. వాళ్ళకి సినిమా తప్పితే ఇంకోటి లేదు. సినిమా పని తప్పితే ఇంకోటి చేయలేదు. తొలి రోజుల్లో వాళ్ళు చాలా ఎత్తుపల్లాలను ఎదురు చూసినప్పటికీ కూడా వాళ్ళు సినిమా అనే ఒక ప్రక్రియ నుంచి డైవర్ట్ అవ్వకుండా దశాబ్దాలుగా ఈ సినిమాని ఆనుకుని, ఈ సినిమాని ఒరుసుకుంటూ, ఈ సినిమాని పట్టుకుని పాకులాడుతూ ఆఖరికి రాజమౌళి గారు వచ్చి ఆ ఐస్ని బ్రేక్ చేసి, రాజమౌళి గారు శివశక్తి దత్తా గారి దగ్గర నుంచి సినిమా పరిశ్రమలో పడ్డ శ్రమకి, తాపత్రయానికి, తహతహలకి ఆయన ఒక అద్భుతమైన ఎత్తైన విశ్వరూపాన్ని ఆయన వాళ్ళ కుటుంబానికి అందించడమే కాకుండా తెలుగు సినిమాకి ఆ ఔన్నత్యాన్ని, ఆ గొప్ప వైభవాన్ని తీసుకొచ్చి కట్టబట్టాడు రాజమౌళి గారు. ఆ కుటుంబానికే నిజంగా జోహార్ పలకాలి మనం. ఎందుకంటే వాళ్ళు అందరూ పండితులు. ఒకళ్ళని కూడా మీరు తీసి వీళ్ళకేం రాదన్న వ్యక్తి ఆ కుటుంబంలోనే ఉండరు. అలాంటి ఒక కుటుంబ శక్తితో వాళ్ళు సినిమాలు చేస్తారు. విజేంద్ర ప్రసాద్ గారు ప్లెయిన్ అంటే పిచ్చింగ్ ప్లెయిన్ కథని చేసే విధానం అవన్నీ కూడా డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనకి ట్రైలర్లో కనిపించాయి. ఎక్కడ స్టార్ట్ అయిందండి అసలు ఆ అమ్మవారి విగ్రహం, దాని నుంచి మొత్తం మందాకిని అంటే ఏంటి అసలు మహానది మందాకిని అన్నది ఎడతెరిపి లేకుండా ఎక్కడ ఎప్పుడు ఎండిపోకుండా ఎప్పుడు ప్రవహించే నది. ఆ మందాకిని నది పేరు పెట్టారు ఆ హీరోయిన్కి, ప్రియాంక చోప్రాకి. అండ్ మహేష్ బాబు చాలా అద్భుతంగా, ఒక డిఫరెంట్గా, ఎంతో ఫ్రెష్గా, చాలా అందంగా, అఫ్కోర్స్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఒరిజినల్గా ఆర్గానిక్గా చాలా హ్యాండ్సమ్ పర్సన్ మహేష్ బాబు గారు. కాబట్టి అది చాలా గొప్పగా డిపిక్ట్ అయింది ఆ ట్రైలర్లో. అండ్ దీనిలోని ఇందాక నేను చెప్పినట్టుగా అడవులు, ఖండాలు, సముద్రాలు, ఇంకా ఒకటి కాదు, నీటి ఏనుగులు, కోతులు, ఇన్ని ప్రపంచాన్ని, అంటే ఒక యూనివర్స్ క్రియేషన్ అంటారే, రాజమౌళి గారు ఎప్పుడు కూడా ఒక యూనివర్స్ని క్రియేట్ చేస్తారు. ఆ యూనివర్స్లోకి మనం తీసుకెళ్తారు. మనం ఎక్కడో తోవ తప్పిపోతాం. ఆ యూనివర్స్లోకి వెళ్ళి అక్కడ తన్మయత్వానికి లోనవుతాం. అక్కడ మనం కంప్లీట్గా ఆ ప్రపంచంలో మనం తిరుగాడుతూ అన్నిటినీ చూసి చాలా ముచ్చటపడిపోయి మైమరచిపోయి అక్కడే ఉండిపోతాం. మళ్ళీ తిరిగి రాలేం. బాహుబలి సినిమా అందుకు గొప్ప నిదర్శనం. త్రిబుల్ ఇంకొక నిదర్శనం. ఆ రోజున ఆ బాహుబలిలో క్రియేట్ చేసిన ఆ వరల్డ్, ఆ ఎంపైర్ ఎంత గొప్పవి. ఆ విగ్రహాలు కానీ, ఆ విగ్రహాలు లాంటి మనుషులు కానీ, అలాంటి సాలార్జంగ్ మ్యూజియంలో చూస్తాం అలాంటి ఎత్తైన విగ్రహాలు. అలా ఉన్నారు ప్రభాస్ను అండ్ రాణా దగ్గుపాటి. అలాంటి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి మళ్ళీ త్రిబుల్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గారు వాళ్ళు కూడా అలాంటి ఒక క్రియేషన్ని, అంటే ది కాన్సన్ట్రేట్ సో మచ్ ఆన్ ది స్క్రిప్ట్ అండ్ ఇట్స్ నెరేషన్. అద్భుతంగా వచ్చే వరకు కూడా వాళ్ళు ముందుకు వెళ్ళరు. ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు నలుగురు కూర్చుని చుట్టూరా వేల మందిని కూర్చోబెట్టుకుని వాళ్ళందరికీ, ప్రతి బాయ్ కూడా ఆ కథలో ఏం జరుగుతున్నదో, సెట్లో ఏం చేస్తున్నారో తెలిసేటట్టుగా మొత్తం అందరికీ ట్రాన్స్మిట్ చేసి దెన్ షూటింగ్ పార్ట్కి వెళ్ళే ఒక గొప్ప ప్రయత్నానికి, గొప్ప ప్రక్రియకి, ఉదాత్తమైన క్రియాశీలకమైన కార్యక్రమ రూపకల్పనకి రాజమౌళి టీం అండ్ రాజమౌళి గారు ఒక నిదర్శనంగా నిలబడతారు. అందులోని ఇంతవరకు అయిందా, మళ్ళీ లంకానగరం, ఆ లంకానగరంలో మళ్ళీ ఆంజనేయ స్వామి వారు. అలాగే లాస్ట్ అంటే ఆ పోస్టర్ ఆల్రెడీ పృథ్వీరాజ్ సుకుమార్ కుంభ అనే క్యారెక్టర్ ద్వారా ఆయనని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ దీంట్లోని ఆ ఆంజనేయ అసలు ముఖ్యంగా ఏదో రాజమౌళి గారు నిన్న స్టేజ్ మీద చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో చాలామందికి రాజమౌళి గారికే ఆంజనేయుడు అంటే చాలా భక్తి. అండ్ ఆ ఫంక్షన్లో కూడా ఆవిడ శిరోద్కర్ గారు అంటే మహేష్ బాబు గారి వైఫ్ కూడా ఏవో శ్లోకాలు చాంట్ చేసుకుంటున్నారు. నేను ఆంజనేయ స్వామి అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ఉత్తరాది వాళ్ళు కాబట్టి ఎక్కువగా హనుమంతుడు, రాముడు భక్తులు ఉంటారు. అండ్ అందరూ కూడా ఒక సినిమా మూడ్ ఎంత గొప్పగా ఉందో ఆ సినిమా మూడ్తో జాయింట్ అయ్యి ఒక డివోషనల్ మూడ్ అన్నది అక్కడ స్ప్రింగ్ అవుట్ అవుతుంటే అసలు మొత్తం ఆడిటోరియం అంతా దద్దరిల్లిపోయింది. ఆ దద్దరిల్లిపోయిన ఆడిటోరియంలో ఆ డివైన్ వైబ్రేషన్స్ అవన్నీ రావడం. ఎందుకంటే మహేష్ బాబు గారు క్లియర్గా చెప్పాడు, వాళ్ళ నాన్నగారు ఏ మాట చెప్పినా, కృష్ణ గారు చెప్పిన మాట ఏదైనా మహేష్ బాబు విన్నదే. కానీ ఒక్క మాట మాత్రం నేను వినలేకపోయాను, అదే పౌరాణిక సినిమా చేయమని అడిగారు కృష్ణ నాన్నగారు, కానీ అది ఒక్కటే చేయలేకపోయాను. బట్ ఇప్పుడు చేస్తున్నాను అన్న సందర్భం సెన్స్ వచ్చేట ఆయన మాట్లాడలే, రాజమౌళి గారు వచ్చి మాట్లాడాడు. మహేష్ బాబు కొంటిగా ఉంటాడు, మామూలుగా ఆయనకి కృష్ణుడి క్యారెక్టర్ అయితే బాగుంటుంది కానీ రాముడి క్యారెక్టర్ ఎలా ఉంటుందో అని అనుకున్నాను. ఎందుకంటే శాంత స్వరూపుడు, శాంతి కాముకుడు శ్రీరాముడు.
శ్రీరామచంద్రుడు ఆ క్యారెక్టర్లో ఎలా ఉంటాడు అనుకున్నాను. చాలా అద్భుతంగా ఉన్నాడు మహేష్ బాబు అని ఆయన చెప్పడం అన్నది ఒక ఎడిషనల్ వైబ్రెంట్ ఫీలింగ్ మొత్తం ఆడిటోరియం అంతా క్రియేట్ అవ్వడం అన్నది నిన్న మనం టీవీలో బిగ్ స్క్రీన్స్ ఇళ్లలో ఉన్న వాళ్ళందరం చూసాం. అది అలాంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఎప్పుడైతే ఆయనకి రామాయణ మహాభారతాలు అంటే చాలా ఇష్టం అని చెప్పారు. దేవుణ్ణి నమ్మకపోవచ్చు, బట్ రామాయణం మహాభారతాన్ని మించిన గొప్ప వర్క్స్, గొప్ప స్క్రీన్ ప్లేలు ఉన్న కంటెంట్ వర్క్లు ఈ ప్రపంచ చరిత్రలోనే ఏ దేశంలోని ఏ భాష సాహిత్యంలోని లేవు. అంత గొప్ప స్క్రీన్ ప్లేలు అవి. స్క్రీన్ ప్లేలుగా వీటిని కాపీలు కొట్టి ఇందులో క్యారెక్టర్లు తీసుకెళ్ళి జేమ్స్ కెమెరన్, స్పిల్బర్గ్ మేము చేసుకుంటున్నాం రా బాబు అని చెప్పి వాళ్ళు ఓపెన్గా చెప్పుకున్నారు. కానీ ఇక్కడున్న మైథాలజీలో, ఇక్కడున్న పాత్రలు, ఇందులో ఉన్న మలుపులు, ఇందులో ఉన్న ఉదంతాలు, ఇందులో ఉన్న సంఘటనల్ని ఈ రోజు వరకు భారతీయ చిత్ర పరిశ్రమలో ఏదో శ్రీరామ జననం, సీతారామ కళ్యాణం ఇలాంటివి వచ్చాయి. అప్పటికవే ఎక్కువ, అప్పటికవే. ఎందుకంటే తెర మీద అలాంటివి దైవ స్వరూపాలు తాలూకా ఘట్టాలను చూడడం అప్పటికే మైమరుపు కల్పించే ఒక సంఘటనలు, సందర్భాలు. అయితే ఈ రోజున వాటన్నిటినీ దాటి రాజమౌళి గారు చేసిన, ఇప్పటి వరకు చేసిన ఒక మహత్తర ప్రయాణం దర్శకుడిగా ఈరోజు వారణాసి వరకు తీసుకొస్తే, ఆ వారణాసిలో మళ్ళీ త్రేతాయుగం, లంకానగరం, అక్కడ ఒక పెద్ద సంఘర్షణ ఆంజనేయ స్వామి వారిని అంత జైగాంటిక్గా మనం చాలా సినిమాల్లో చూసాం, లవకుశలో చూసాం. ప్రతి సినిమాలో ఆంజనేయుడు పాత్ర ఉన్న ప్రతి సినిమాలో, పాండవనవసంలో చూసాము, భీముడికి నిజరూప దర్శనం చూపించినవి, అండ్ సంపూర్ణ రామాయణంలో చూసాం. ఎన్నో సినిమాల్లోని ఆంజనేయుడి తాలూకు విశ్వరూపం చూసాం. కానీ ఇక్కడ ఆ మాత్రం ట్రైలర్లో మనకు కనిపించిన ఆయన తాలూకా జైగాంటిక్ పర్సనాలిటీ, అది ఆంజనేయ స్వామిని ఎంత డైమెన్షన్లో చూపించాలో, ఏ డైమెన్షన్లో చూపిస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయో, ఆడియన్స్ హృదయాలు గడ్డలాడుతాయో అంత డైమెన్షన్లో చూపించడమే రాజమౌళి తాలూకా మార్క్. అది ఆ మార్క్ని నిన్న ఆంజనేయ స్వామి వారికి స్క్రీన్ మీద కనిపిస్తుంటే, అండ్ ఆ ఆంజనేయ స్వామి వారి తోక మీద, అంటే ఆయన అంత విశ్వరూపం దాల్చినప్పుడు ఆయన తోక అసలు ఏ రేంజ్ డైమెన్షన్లో ఉండుంటుంది. ఆ రేంజ్ డైమెన్షన్ అన్నది ఒక పెద్ద బ్రిడ్జి లాగా, ఆ బ్రిడ్జి మించి ఒక రథం వెళ్ళిపోతుంది. నా ఎజంప్షన్ అయితే మాత్రం రాముల వారి రథమే అది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆంజనేయ స్వామి మనం బాగా పాపులర్ ఫోటోగ్రాఫ్ ఒకటి ఉంటుంది, ఒక పిక్చర్, రాముడు లక్ష్మణ్ని చెరోభుజం మీద ఎక్కించుకుని ఆంజనేయ స్వాముల వారు వెళ్తున్నది మనకి చాలా పాపులర్. ఎప్పుడో దశాబ్దాలుగా మనకి అందరి ఇళ్లలోని ఉండే ఫోటోగ్రాఫ్ అది. అలాంటి అంత బలవంతుడు, అంత అంటే శివరూపైక మహాత్ముడైన ఆంజనేయ స్వామి గారు ఆయన గనక అంత రుద్రరూపం దాలిస్తే అసలు ఎలా ఉంటుంది? రుద్రసూనుడు ఆంజనేయ స్వామి కాబట్టి, పార్వతీ తనయుడు ఆంజనేయ స్వామి కాబట్టి, ఆయన తాలూకా డైమెన్షన్ అన్నది ఎక్కడ అసలు ఇన్ఫినిట్లోకి వెళ్ళగలిగేంత గొప్ప స్వరూపం ఆంజనేయ స్వామిది. కాబట్టి ఆయన తోక మీద నుంచి వచ్చే రథం 100% శ్రీరామ రథం. అందులో మహేష్ బాబు గారు ఉన్నారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఆయనే కదా యుద్ధానికి మొత్తానికి వారధిని వేసి ఆ యుద్ధానికి సారథిగా నిలబడ్డవాడే ఆంజనేయ స్వాముల వారు. కాబట్టి దాన్ని 100% ఆ ఇంపాక్ట్ని పూర్తిగా ఆయన గ్రహించి సంగ్రహించి రాజమౌళి గారు ఈ సినిమాలో దాన్ని చొప్పించారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఆయనకి ఇంట్లో అందరూ ఆంజనేయ స్వామి భక్తులు, అండ్ ఆయన కాశీ వెళ్ళి, అలహాబాద్ వెళ్ళి అక్కడి నుంచి గంగా పట్టుకొచ్చారు, విజేంద్ర ప్రసాద్ గారు పంపించారు, 600-700 ఇచ్చిన ఈ మధ్యన రీల్స్ కూడా బాగా వైరల్ అయినాయి. ఇవన్నిటిని మనం కనుక క్రోడీకరించి చూస్తే హాలీవుడ్ సినిమాలు ఆ రోజులలో మనకంత టెక్నాలజీ లేని రోజుల్లో, గ్రాఫిక్స్ కానీ యానిమేషన్స్ కానీ మనకు అందుబాటులో లేని రోజుల్లో వాళ్ళు రెచ్చిపోయారు. హాలీవుడ్లో వాళ్ళు రకరకాల విన్యాసాలు చేశారు. మనం చూసిన సినిమాలన్నింటిలో కూడా వాళ్ళ తాలూకా ప్రత్యేకతను చూసి మన వాళ్ళు పిచ్చెక్కిపోయారు. మొత్తం ఇండియా, హోల్ వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్. కానీ ఈ రోజున హాలీవుడ్ అన్నది కంప్లీట్గా చెదరు ఈ సినిమాతో. ఎందుకంటే ఈ సినిమాలోని మీరు చూశారు కదా, అసలు ఆ క్రియేషన్ అవన్నీ కూడా అమ్మవారి రూపం అసలు ఎంత గార్జియస్గా ఉంది అది ఆ రూపం. అండ్ ఆ అడవుల నుంచి ఆయన మళ్ళీ పారాచూట్ లాంటి ఒక
ఒక డివైస్తో కిందకి దిగడం అవన్నీ ఏదో ఇంకో వరల్డ్లోకి అయితే మాత్రం మనం వెళ్ళిపోతామండి 100%. ఆ వరల్డ్ నుంచి వెనక్కి తిరిగి రావడం చాలా కష్టం. థియేటర్కి వెళ్ళిన వాళ్ళు ఆ థియేటర్లోనే ఉండిపోతారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక అపస్మారక స్థితిలోకి, ఒక మైకంలోకి, ఒక మత్తులోకి వెళ్ళిపోయి అక్కడ చలనం కూడా కోల్పోయి ఆడియన్స్ అక్కడ కూర్చుంటారు. ఎందుకంటే ఇంత స్పిల్బెర్గ్లు, జేమ్స్ కామెరూన్లు చేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఎవరు ఇంకా రాజమౌళి ముందు అన్న ఫీలింగు, అంటే ఇలైట్ వ్యూవర్స్, ఇలైట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ యూజ్డ్ టు సీయింగ్ హాలీవుడ్ ఫిలిమ్స్ యాజ్ ఎ హ్యాబిట్ ఆల్సో విల్ బి స్ట్రక్ విత్ ది సేమ్ ఆప్షన్ అండ్ ఒపీనియన్. రాజమౌళి ముందు ఇంకా వాళ్ళు ఇంకా ఆయన ముందు ఎందుకంటే ఆయన మహాభారతం తీద్దామని కోరుకుంది, రామాయణం బాగా ఇష్టం, ఆయనే స్టేజ్ మీద చెప్పుకున్నాడు. కాబట్టి ఇవన్నీ కలగలిపితే ఇప్పుడు రేపు రాబోతున్న వారణాసి మాత్రం ఒక వరల్డ్ సినిమాకి ఒక వార్నింగ్. ఈ వారణాసి 100% దానిలో డౌట్ లేదు. ఎందుకంటే కోటాను ఆయన బడ్జెట్లు మామూలుగా ఉండవు, మీకు మనందరికీ తెలిసిన విషయమే. ఆ బడ్జెట్లను కూడా ప్రతిదీ ఆ బడ్జెట్ కనిపిస్తుంది స్క్రీన్ మీద కనిపించే దానికే ఆయన బడ్జెట్ పెడతాడు. దాని మీద అంత కష్టపడతారు, అంత కృషి చేస్తారు, అంత ప్లానింగు వెనకాతల, అంత ఆర్టికులేషను, ఎంత గొడవ ఉండాలో అంత గొడవ ఉంటుంది అందులోని. ఎందుకంటే వాళ్ళని ఇందాక నేను చెప్పినట్టుగా సినిమా తప్పితే ఇంకో ప్రపంచం తెలియని కుటుంబం. కాబట్టి అక్కడి నుంచి వచ్చే ఏ సినిమా అయినా, ఏ సినిమాటిక్ వర్క్ అయినా, ఏ సెల్యులాయిడ్ ఫామ్ అయినా సరే అది 100% వరల్డ్ ఆడియన్స్నే 100% ఎస్టానిష్మెంట్లోకి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళు స్ట్రక్ అయిపోతారు 100%. వారణాసి ఈజ్ గోయింగ్ టు హెరాల్డ్ ఎ న్యూ ఫేజ్ ఆఫ్ హిస్టరీ ఇన్ వరల్డ్ సినిమా. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.